షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. నా వంట తిందామని దూరం వచ్చావు. నీ తలకాయ కూర తిందామని. నా తలకాయ కూర కాదు. నూనె పోయావా మామ? నూనె లేదు గిన్నె లేదు. నీతో పోల్చుకుంటే మీ ఎక్కే నయమన్నట్టుంది. ఆమె 50% ఉంటే నీకు 100% ఉంటుంది ఓసిటీ. అసలు మజా. నీకు కూడా కొత్తిమీర కట్టేనా? నాది పుదీనా కట్ట. పుదీనా కట్టా? కట్టెల పొయ్యిలు అయితే 2 మంటలు తగలాలి. సూపర్ ఉంది మామ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఉదయశ్రీ. విలేజ్ వంటిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఏంటమ్మా మీ ఎక్క రాకుండా నువ్వు వచ్చావేంటి? ఎప్పుడు మా అక్కకే వండి పెడతావా? ఈసారి నేను ఎట్లా వండుతావో చూద్దామని వచ్చిన. నేను కూడా తిందామని వచ్చిన. తిందామని వచ్చినట్లేదు, నాకు కొట్లాడదామని వచ్చినట్టున్నావు. ఎందుకు మామ అట్లా అనిపిస్తుంది నన్ను చూస్తే నీకు? ఏమో రోజు అక్కతో కొట్లాడుతున్నావు అంటా కదా, నువ్వేనా తినొచ్చేది? నేను తినద్దా ఆడికి పోయి? నేను మామ చేతి వంట తినద్దా అంటున్నావంట. అవును, అందుకే కొట్లాడొచ్చిన మరి మా అక్కతోటి నేను. సరే సరే, ఏం వండి పెడతావో చూస్తా ఇప్పుడు. వండి పెడతా బాగా, తప్పదు కదా నాకు. నేను వండి పెట్టడానికి, నీకు మెక్క వండి పెట్టడానికి కదా నేను ఉండేది. ఏం వండి పెడతావు మామ నాకు? నువ్వే ఏమో తెచ్చినానని తెలిసింది నాకు. మెక్క ఏదో ఇచ్చి పంపిందంట. నీ ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లో సమాచారం తెలుస్తుంది కదా. మస్తు అప్డేట్లు ఉన్నావు. అవునవును. నేను తలకాయ తెచ్చిన, మంచిగా వండుతావు అంట తలకాయ కూర. ఎవరు తలకాయ? మెక్క తలకాయ. మా అక్క తలకాయ తింటే మొద్దు పారుతుందని మేక తలకాయ తెచ్చిన. అంతేనా? సరే మరి పోదాం పద. ఇడనే ఉంటావా మామ నువ్వు? ఇక్కడే ఉంటాను నేను. ఈ పొలం దున్నుకుంటూ కూరగాయలు పండించుకుంటూ న్యాచురల్గా ఇక్కడే ఇప్పుడు విత్తనం వేస్తున్నాము. నీళ్ళు కట్టి వంకాయలు, బీరకాయలు అన్నీ ఆర్గానిక్ అనమాట. ఇవే వండుతావేమో? ఇక ఇవే వండుకోవడం, తిన్నాం. మీ అక్క కూడా ఇదే వండి పెట్టేవాడిని. ఎవరు వచ్చినా కూడా ఇవే వండి పెడతాను అనమాట. అసలు వండి పెట్టడం కోసమే పుట్టినట్టున్నా నేను కూడా. అదే కదా, అదే మా అదృష్టం. నా వంట తిందామని దూరం వచ్చావు. అది కూడా తలకాయ కూర. తలకాయ కూర పట్టుకొని వచ్చావు. నీ తలకాయ కూర తిందామని. నా తలకాయ కూర కాదు, నా తలకాయ కూర తింటే మళ్ళీ నువ్వు వండిన తలకాయ కూర. ఆ మాట ఇప్పుడు బాగుంది కానీ సరే, ఇది అందుకు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. దీంట్లో ఉంటావా? దీంట్లో ఉంటా. పెట్టేసుకొని ఆ తలకాయ కూర ఇచ్చేసి. నూనె పోయావా మామ? నూనె లేదు గిన్నె లేదు. నూనె కథలు ఉండవు ఇక్కడ. నూనె లేకుండా వంటలు చేస్తావా నువ్వు? అందుకే ఇంత గట్టిగా ఉన్నావు. అవు మరి. ఆ ఉల్లిపాయ ఎందుకో చెప్తా. ఉల్లిపాయ కోసి ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. ఇది ప్రాసెస్, పాతకాలం నాటి ప్రాసెస్ ఇది. ఉల్లిపాయలు, ఉప్పు, కరివేపాకు, పసుపు వేసేసి ముందు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత అది ఉడికిందని డైరెక్ట్ కూడా చేయొచ్చు. మనం మసాలాలను కట్ చేసుకోవాలి కదా, మళ్ళీ దంచుకోవాలి. మళ్ళీ రోట్లో దంచుకోవాలి. మనం మిక్సీ గిస్కి వాడం కదా, అంతా మాన్యువల్ కాబట్టి దానికి సరిపడా. ఇప్పుడు పసుపు వేసుకోవాలన్నమాట. ఇవి ఉడకాలంటే మస్తు టైం పడుతుంది కదా, పొయ్యి మీదనైతేనే ఉడుకుతాయి. కట్టెల పొయ్యి కదా, కట్టెల పొయ్యి మీదనే తొందరగా ఉడుకుతుంది. అవునా? కాబట్టి ఇట్లా నీళ్ళు వేసేసుకోవాల్సిన నీళ్ళు. పచ్చి పచ్చి ఉండయా మామ ఇట్లా వండితే? ఏముండదు. వడ్లా ఇప్పుడు పెట్టాం కదా, అది ఉడికేలాగా మనం మసాలా దంచేసుకుందాం. సరే. ఎందుకు కట్టుకుంటారు తెలుసా? ఇది తెలియదు. అది కూడా తెలియకుంటే ఎట్లా? వెంట్రుకలు పడకుండా. మళ్ళీ వెంట్రుకలు పడకుండా. ఇప్పుడు అంతే
అది వచ్చింది కదా, ఆ, ఆ కాలంలో ఇట్లా ఇట్లా కట్టుకొని చేసేవాళ్ళు. ఎందుకని ఎందుకంటే దాడి పడకుండా. ఆ, అమ్మ నువ్వు భలే క్యాచ్ చేస్తావు. అల్లమిటి ఆ, కడిగిస్తా. అబ్బా నీకు ఓసిడి బాగున్నట్టుందే. మళ్ళీ మట్టి తినొద్దు కదా మామ, మీ మట్టి ఎక్కే కడుపులోకి పోతుంది కదా. నీతో పోల్చుకుంటే మీ ఎక్కే నయమన్నట్టుంది. ఆమెకు 50% ఉంటే నీకు 100% ఉంది ఓసిడి. ఇది కూడా కడిగాంలే చూడా ఇట్లా. నువ్వు చూసే సూపులో కూడా పానం పోతుంది ఈడ. వీకేంది అప్పుడు మంచి ఫుడ్ తిన్నారు, గట్టిగా ఉన్నారు. ఇప్పుడు మేము ఈ మాత్రం కడుక్కుంటేనే గిట్లుంటాం. కడుక్కొని ఆ ఓసిడితో మీరు తినలేరు, ఎవరిని తిన్నీరు. అది ప్రాబ్లం. ఈ రోజులలో అన్ని కల్తీ కదా మామ. అన్నీ కల్తీనే. ఇది మెదిగింది కదా, అది ఆ చెక్క లవంగా యాలక అందుకో కొంచెం కొంచెం ముందు చెక్క ఇవి కొంచెం ఇవి. ఇది చెక్క, నువ్వే కదా 2 ఇచ్చింది. చెక్క ముక్కలు వేయాలి, ఆ, దాల్చిన చెక్క. దాల్చిన చెక్క అంతకంటే ఎక్కువ వేయకూడదు. అది వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి కూడా ఎన్ని వేసావు? లవంగాలు కరెక్ట్గా ఇచ్చావులే. ఘాటు ఉంటాయి కదా జర. ఘాటు ఉంటాయి. ఇలాచి. ఇలాచి మనము మసాలా ఇప్పుడు కొంచెం వేస్తేనే ఇదే డామినేట్ చేస్తూ ఉంది. ఇంకా ఎక్కువ వేసేది అనుకో వీటి బాసనే డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం సాజీర కూడా వేస్తారు కదా. సాజీర వేయవా? కొందరు వేసుకుంటారు, నేను వేయను. నేను ఏం వేసుకుంటానో అవే వేసుకుంటా. కొత్తగా నీ మాదిరి వచ్చి చెప్తే నేను విన్ను. నేను అసలే మొండో నేను. ఇప్పుడు మసాలా వాసన మంచిగా వస్తుంది. వస్తుంది మరి, ఎందుకు రాదు? అప్పుడప్పుడు దంచుకుంటే అన్నీ బాగా వస్తాయి. ఈ కవర్లలో పొట్లాల్లో తెచ్చి పెడితే ఆ వాసన రాదు. ఇందులోనే కారం వేసుకోవాలన్నమాట. కారం బాగానే ఇస్తావా? కొంచెం కారం ఎక్కువ పడాలి, ఎందుకంటే నీసు కూరలకు కారం బాగానే పడాలి. దీన్ని ముద్ద మసాలా అంటారు. కొంచెం సాంప్రదాయానికి బద్ధంగా దాంట్లో పసుపు కూడా వేస్తే వేసినా కూడా దీంట్లో కూడా పడితే బాగుంటుంది. పసుపు ఎంత పడినా మంచిది, ఎందుకంటే యాంటీబయాటిక్ కాబట్టి ఆ పసుపును ఎక్కువ వాడతారన్నమాట. ఇప్పుడు అసలు మజా. బాగా మెదిగిందా? కనిపిస్తుందా మెదిగినట్టు? దీన్ని ముద్ద చేసుకోవాలన్నమాట. బాగా నచ్చిందా ఈ ప్లేసు? చాలా బాగా నచ్చింది. మంచిగా వాతావరణము, ఈ కట్టెల పొయ్యి, కుండ ప్రశాంతంగా ఉంది. ఈ చెట్ల సౌండ్స్, గాలి. నీకు కూడా కొత్తిమీర కట్టేనా? నాదా కొత్తిమీర కట్ట కాదు, నాది పుదీనా కట్ట. పుదీనా కట్ట అంటావా? ఏదైనా కుండలో వండుకుంటే అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. దానికి ఈ కుండ గురించి ఒకడే పెద్ద వ్యాసం రాశాడు. ఎందుకు కుండలో వండుకోవాలి, ఎందుకు కుండలో ఏమేమి వండుకోవాలి, ఎట్లా వండుకోవాలి అంటే పూర్వకాలం అంత ఆరోగ్యంగా దృఢంగా మనుషులు ఉన్నారంటే ఈ కుండల్లో వండుకోవడం వల్ల. నేను నా అంటే నాకు ఊహ వచ్చేప్పటికీ కుండలోనే మా అమ్మ ఇంత పెద్ద కుండకు రాగి సంగటి గెలికి దాన్ని తీసి బండ మీద పోసి ఇట్ట ముద్దలు చేసి వేసేది కుండ. ఆ కుండలో నీళ్లు పోసి మజ్జిగ పోసి పెట్టి మిగిలిన సంగటి ఉంటుంది కదా, మళ్ళీ రోజు పొద్దున్నే అన్ని కలిపి అందరికి తలా ఎంత ఇచ్చేది. అదే టిఫిన్. ఇప్పుడు మీరు చేసే వంటలన్నీ మీ అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నాయా, లేకపోతే ఇది మీ క్రియేటివిటీయా? మీ ఎక్కడిగిన ప్రశ్నలే అడుగుతున్నావు. అడిగిందా మా అక్క? ఎక్కడ నేర్చుకున్నావు మామ అంటే పొయ్యి కాడ నేర్చుకున్నా. మరి ఇన్ని వంటలు చేస్తారు, ఇంత టాలెంట్ ఉంది వంటలలో, ఒక హోటల్ కానీ ఒక రెస్టారెంట్ కానీ స్టార్ట్ చేయాలని ఇప్పుడు అనిపించలేదా? అంటే నేను వండి పెట్టడం వరకే నాకు వచ్చు, దాన్ని మార్కెట్ చేసుకోవడం రాదు నాకు. అన్నము అమ్ముకోవడము అవన్నీ నాకు రావు, నాకు అలవాటు కాలేదు. అయినా ఒకసారి ఒక బిర్యానీ సెంటర్ పెట్టాం. మా ఫ్రెండ్స్ అందరూ బిర్యానీ సెంటర్ పెట్టాము. అది వేరే ఊర్లో. బాగా నడిచింది. ఒక 5-6 నెలల తర్వాత, అంటే నెలకొకడు నాకు అసిస్టెంట్ ఉండేవాడు, వాడు నేర్చుకొని వెళ్ళిపోయేవాడు.
వాళ్ళు 5-6 మంది బిర్యానీ సెంటర్లు స్టార్ట్ చేశారు. సరే నా కాడికి కూడా వచ్చాడు ఇంకా. నీ పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు అల్లుడు ఇంటికి వచ్చిందంట. ఇంటికి వచ్చే అత్త ఉండి, ఏమి అల్లుడు పచ్చడి అన్నం తింటావా లేకుంటే పొట్టపేగులు ఉడికేదాకా ఉంటావా అని అంట. అంటే మా అత్త బోటి చేస్తుందిలే అని ఉడికేదాకా ఉంటలే అత్త అని. అంటే ఇది భాష, వాడు అర్థం చేసుకున్న భాష, ఈమె అర్థం చేసుకున్న ఆమె ఉద్దేశంతో అనేది. అంటే పొట్టపేగులు ఉడకడం అంటే ఆకలేయడం భాష. ఈడేమనుకున్నాడు, పొట్టపేగులు అంటే బోటి ఉడుకుతుంది మా అత్త. అట్లా ఇప్పుడు నీ పొట్టపేగులు ఉడుకుతుంటాయి కాబట్టి కూర ఉడికిందో లేదో చూద్దాము. అదే ఉమ్మతో తీస్తున్నా. అబ్బా కొడవా, దీన్ని గజ్జల పొంగు అంటారు. గజ్జల పొంగు అంటే చూడు, వీటిని గజ్జలు అంటారు. అంటే బుడగలు ఉంటాయి కదా, గజ్జలు కూడా అదే ఉంటాయి కదా, ఇది గజ్జల పొంగు అంటారు. దీన్ని కూడా ఒక కథ రాసిన ఆయన. కథ రాస్తే సారంగా అని ఒక మ్యాగజైన్ ఉంటుంది, వెబ్ మ్యాగజైన్, అందులో వచ్చింది ఇదనమాట. గజ్జల పొంగు వచ్చింది. కూర కూడా బ్రహ్మాండంగా ఉడికినట్టుంది. మనం ఇంతసేపు గంట సేపు ఉడకబెట్టాము దీన్ని. సుమారుగా ఒక 12 గంటలు అయినాయి. 2 మనుషులు తగులుపడేటట్లు దీంతో. ఈ తలకాయ మెత్తగా ఉడికింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే, దీన్ని అసలు కథని ఇంతకుముందు మనం మసాలా ముద్ద కొట్టుకున్నాం కదా, అది ఇచ్చేది చెప్తా. ఈ ముద్దను తీసి దాంట్లో కలుపుకొని ఒక మంట పెట్టడమే అయిపోతుంది. ఎద్దునా నేను ఇంతకుముందు దంచుకున్న అల్లం వెల్లుల్లి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని ఉంటాయి కదా, ఉప్పు కారం ఉప్పు అన్ని. నూనె లేకుండానే వండిరు. ఇదే మరి ఇంకా ఒక మంట తగలాలి. ఇది ఈ మసాలా దాంట్లో కలవడానికి ఒక మంట తగులుతాయి కదా అయిపోతుంది. నీకేం వాసన రావలేదా? నాకు జలుబు చేసినట్టు నాకే వాసన వస్తుంది. బాగుంది వాసన. కొంచెము నీళ్ళే ఉండాలి. ఇప్పుడు ఇది వేసినాక ఇంకో వాసన వస్తుంది. ఇంకో 10 నిమిషాలు పెట్టాలా ఇట్లా? ఒక మంట తగిలితే చాలు. అంటే ఇప్పుడు మీ ఆల్రెడీ వేడి మీద కుక్కర్లో ఉంటారో చూడు, 3 విజిల్లు రావాలి, 4 విజిల్లు రావాలని. కానీ ఇది ఈ భాష, ఇది కుండ భాష. కుండ భాష కట్టెల పొయ్యి భాష. కట్టెల పొయ్యిలు అయితే 2 మంటలు తగలాలి, 3 మంటలు తగలాలి అని. మూత తీసేసి ఇక్కడ పెట్టేస్తాం. మళ్ళీ పొంగొచ్చింది మామ. అంతే, ఇంకా పొంగ వస్తూ ఉంటుంది. నూనె లేదు కదా, నూనె లేకుంటే ఇదే మామూలు నూనె ఉందనుకో, ఆ నూనె ఎంత పైకి వచ్చేది. దగ్గరికైంది బాగా దగ్గరికైంది. ఇట్నే ఉండాలి, ఎందుకంటే మనకు ఉత్త ముక్కలే కదా, కూర కూడా కలుపుకోవాలి. అన్నంలో కలుపుకోవడమో లేకుంటే సంగట్లో తినడమో చేస్తాం కాబట్టి. మంచి ముక్క తీసిస్తా, తిని ఎలా ఉందో చెప్పు. కాలుతా ఉంది, కుండ కాబట్టి కాలుతా ఉంటుంది. ఇట్లా పట్టుకో, ఈ చేత పట్టుకో, ఆ చేత తీసుకొని చూస్తున్న టేస్ట్. ఓకే ఓకే. సూపర్ ఉంది మామ. నేనంటే ఆయిల్ లేకుండా వండినా ఎట్లుంటుంది అనుకున్నా. భయపడినావు కదా నేను కూడా. అండ్ ఉప్పు కారం కూడా కరెక్ట్ గా సరిపోయింది. మీరు ఏదో ఇట్లా వేసిరు అంతే, అలవాటు కదా. ఇన్నేళ్ళ నుంచి వంట చేస్తున్నా, ఈ కూరకు ఎంత పడుతుంది అనేది నాకు తెలుస్తుంది కదా. దగ్గరకి అవుతుంది, మళ్ళీ బంద్ చేసి దగ్గరకి అవుతుంది. కొంచెం నీళ్ళు ఉంది కదా, దగ్గరికి అయితే బాగుంటుంది కాబట్టి అన్ని కరెక్ట్ గా అయినాయి. ఈ కాలంలో అందరూ నూనెలు, ఆ నూనెలు, ఈ నూనెలు అన్ని వాడుతున్నారు కదా. అసలు నూనె లేకుండా వంట చేయడం ఎవరికన్నా తెలుసా? అంటే కొంచెం మనకన్నా బిఫోర్ జనరేషన్ వాళ్ళే నూనె లేకుండా ఇట్లా పాట్స్లలో వండుతారు. నేనైతే ఆయిల్ లేకుండా టేస్టే ఉండదని అనుకుంటాం మనమైతే. కానీ ఆయిల్ లేకుండా ఇవాళ మా మామ వండిండు తలకాయ, సూపర్గా చేసిండు. అసలు నా తలకాయ కాదు,
పొట్టేలు తలకాయ నా తలకాయ ప్రసాద్ మామ తలకాయ కాదు ఇది. నువ్వు నా తలకాయ నేను పొట్టేలు చేస్తావని తలకాయ. కట్టుకున్నా నేను ఎందుకు ముందు జాగ్రత్త చేసే లేదులే, ఇది రుచి ఉంది, మీ తలకాయ కాదు. అయితే నా తలకాయ రుచి ఉంటుందనా? నాకు కూడా మెదడు ఉంది తెలుసా నీకు? సో మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ఇట్లా విలేజ్ లోకి వెళ్ళినప్పుడు. Village ఇట్లా లోకి పొయ్యి మీద స్టవ్ విలేజ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఇది ఈ కుండ ఇంట్లోనే పెట్టచ్చు. వేరే పాత్రల్లో కూడా ఇలా చేసుకోవచ్చు. నూనె లేకుండా చేసుకోవచ్చు. నూనె లేకుండా చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము. ఇప్పుడు మనం కుక్కర్ లో నూనె లేకుండా చేసి ఇట్లా అవుతుందా? చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. దీనికి పాట్స్ ఏం అవసరం లేదు. ఏం అవసరం లేదు. ఇప్పుడు మనం ఏంది తాలింపు కోసం అని ఉల్లిపాయలు వేయాలి, మసాలా వేయాలి, అవన్నీ అనుకుంటాం. కానీ ఆ వేగడము ఈ తలకాయ కూర గ్రేవీ ఉంటుంది కదా, దాంతోనే అయింది. మనం మళ్ళీ ఫస్ట్ పోసిన నీళ్ళే మళ్ళీ నీళ్ళు పోయలేదు. కాబట్టి ఆరోగ్యంగా నూనెకు దూరంగా ఉండాలి అని అనుకునే వాళ్ళు, అంటే ఎక్కువ ఊబకాయ ఉండేవాళ్ళు నూనె తింటే డాక్టర్స్ చెప్తున్నారు కదా ఆయిల్ తక్కువ వాడండి, ఆయిల్ వాడద్దు. ఆయిలే వాడాల్సిన అవసరం మొత్తం ఆయిలే లేదు దీంట్లో అసలు. అంటే హెల్దీ. అది విషయము. ఇలా కొత్తిమీర పుదీనా వేయరా? ఇంకా ఏం అవసరం లేము. అదంతా గార్నిష్ చేసి వాళ్ళకి కాదు. కూరకేమో గార్నిష్, చెక్కలకేమో వార్నిష్. దీంట్లో రాగి సంకట్ల ఇది తింటే సూపర్ ఉంటది కదా. రాగి సంగటి కానీ, రొట్టె కానీ, జొన్న రొట్టె కానీ, చపాతి కానీ, పూరి కానీ, ప్రతి దాంట్లో అన్నంలో కలుపుకుని తిన్నా కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఓకే, సో నేను ఇవాళ ఫస్ట్ టైం మీ దగ్గర ఆయిల్ లేకుండా తలకాయ కూర ఎట్లా ఉండాలో నేర్చుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. నేర్చుకున్నా నిజమేనా? వచ్చేసింది నాకు. అంటే ట్రై చేసి నెక్స్ట్ టైం తీసుకొని వస్తా. అంతేంటవా? లేకపోతే ఇంకో స్టవ్ పెట్టి నేనే వండి చూపిస్తా, తినిపిస్తా మీకు.